అక్రమము చేయువాడైన రాజా గెట్ అవుట్ అని దేవుడు నా గురించి అంటే, అప్పుడండి ఆదాము దగ్గర నుంచి అందరి ముందు నా పరువు పోయేది. అప్పుడండి నేను తలదించుకోవాలి. అలా కాకుండా రాజా, బలమైనటువంటి నమ్మకమైన మంచి దాసుడా, పదా మనం వెళ్దాం, పరలోకానికి వెళ్దామని నా దేవుడు నా గురించి చెప్తే, నా గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్ళందరి ముందు నాకు ఘనతే కలుగుతుంది, కానీ నా పరువు ఎక్కడ పోతుందండి? ఆదాము దగ్గర నుంచి అందరి ముందు నన్ను దేవుడు హెచ్చించినప్పుడు ఆ మధురమైన క్షణాలలో నేను పొంగిపోతానే తప్ప ఎక్కడండి పడిపోతాను? అయితే ఈ లోకములో ఎంతమంది ఎన్నన్నా, ఎన్ని హింసించినా, ఎన్ని రూమర్స్ పుట్టించినా, ఎన్ని చేసినా చివరి వరకు నమ్మకంగా నేను ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ మాట నా విషయంలో నెరవేరుతుంది. ఈ మాట మనందరి విషయంలో నెరవేరుతుంది. కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనే పరచదు.